చూసావే మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నాడో. దేవుడు ఒక్క అవకాశం ఇస్తే వాడి బుగ్గలు కొరుక్కుని తినేస్తా. దేవుడా, నువ్వు కనిపించక బ్రతికిపోయావు. ఒకవేళ కనిపిస్తే ఈ మనుషులు ఇది కావాలని అది కావాలని పీక్కుని తినేవాళ్ళు. గుడ్డు తిన్నావా? పాలు తాగావా? దేవుని 100 కోట్లు అడిగావా? అడుగుతావురా, నీ సొమ్మేం పోయింది? ఏదైనా అడుగుతావు. ఈ అబ్బాయి పేరు మోహన్ దాస్. ఇతను చాలా పేదవాడు. ఈ అబ్బాయికి ఒక కంపాక్స్ అంటే చాలా ఇష్టం. దాన్ని చూడటానికి ఒక షాప్కు ప్రతిరోజు వెళ్ళేవాడు. రోజు షాప్కు వెళ్ళేవాడు, కానీ డబ్బు లేక కొనేవాడు కాదు. ప్రతిరోజు మోహన్ దాస్ను చూసి చూసి విసిగిపోయాడు షాప్ అతను. ఒకరోజు షాపులో నుండి బయటికి మోహన్ దాస్ను కోపంగా లాక్కొని వచ్చాడు. ఇంకోసారి షాప్కి వచ్చి కంపాస్ అని టైం పాస్ చేసాం అనుకో, బాగుండదు పో. शुभ नामे
వివేకానందుడిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ రక్తాన్ని చిందించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. విద్య, వైద్యం, పండిత్యం, గణితం, సంగీతం, సాహిత్యం, అంతరిక్షం, ఇలా ఏ పరంగా చూసినా అద్యులు మన భారతీయులే. శాంతి, ప్రేమ, అహింసలకు మారుపేరు మన భారతదేశం. మన భారతదేశానికి 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతవరకు భారతీయులు ఎవరిపైన దండయాత్ర చేయలేదు. మనపై దండయాత్ర చేసిన అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు మనం మంచి మనసుతో ఆశ్రయం ఇచ్చాం. ప్రపంచంలో మొట్టమొదటి బ్రెయిన్ సర్జరీ చేసిన ఘనత మన భారతీయుందే. ప్రపంచంలో మొట్టమొదటి ధన్వంతరి హాస్పిటల్ ఉన్నది కూడా మన భారతదేశంలోనే. గణితంలో 0 కనిపెట్టిన ఘనత మనదే. అంతవరకు దాన్ని ఎవరు అంకగా గుర్తించలేదు. ఆటల్లో మేధశక్తితో ఆడే చదరంగం, లూడో అనబడే వైకుంఠపాలి అన్నీ మన వాళ్ళే కనిపెట్టారు. మరి మీరెందుకు కాలేరు వాళ్ళలాగా? అందుకే మీరందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. మనం బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ ఎవ్వరు చేసిన బౌల్ కావాలి. మనం ఎదురెళ్తే ఎనర్జీ కూడా ఎన్కౌంటర్ అవుతుంది. మేము కూడా వాళ్ళలాగే ఏదో ఒక లక్ష్యాన్ని సాధిస్తాం అనేవారు. గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చండి, బలంగా పిడికిలి బిగించండి. ఇప్పుడు పైకెత్తండి. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. నాకు 100 రూపాయలు దొరికినాయి సార్. వెరీ గుడ్ బాబు. ఈ 100 రూపాయలు ఎవరే? డబ్బు చాలా విలువైనది. దాని విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఓకేనా? రైట్. పిల్లలు అందరూ కూర్చోండి. గివ్ మీ యువర్ అటెండెన్స్ ప్లీజ్. 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లలు అందరూ రాసుకున్నారా? నిన్నటి జీకే క్వశ్చన్స్ అందరూ చదువుకొని వచ్చారా? ఎప్పుడు నన్నే లేపుతుందేంటి? ఈనాడు ఎడిటర్ నరేంద్ర మోడీ, అవునా? సాక్షి ఎడిటర్ కేసీఆర్. కుంపదీసి ఆంధ్రజ్యోతి ఎడిటర్ మీ నాన్నంటవా ఏంటి? ఏం బాబు, క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే ఆవలింతలా? ఈనాడు
ఈనాడు ఎడిటర్ రామోజీరావు. సాక్షి ఎడిటర్ వి మురళి. నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్. ప్రజాశక్తి ఎడిటర్ ఎస్ వినయ్ కుమార్. వార్త ఎడిటర్ దామర్ల సాయి బాబా. ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి. సూర్య ఎడిటర్ నూకరాజు పద్మజ. వెరీ గుడ్ మోహన్ దాస్. కూర్చో. పిల్లలు అందరూ మోహన్ దాస్ లాగా కష్టపడి చదువుకోవాలి. అలాగే రేపు చెప్పిన జీకే క్వశ్చన్స్ కూడా మీరు చదువుకొని రావాలి. పిల్లలు, నారు పోసిన వారే నీరు పోస్తారు. ఇలాంటి ఈ వాక్యం చూశారు కదా, ఎంత బాగుంది. ఇలాంటి వాక్యం నువ్వు చెప్పు బాబు. పాఠం చెప్పిన వారే పరీక్ష రాస్తారు. ఏరా టిఫిన్ తెచ్చుకోలేదా? అన్నం ఖరాబ్ అయిందిరా. నా బాక్స్ తిను. ఎప్పుడు పక్కవాడి గురించే ఆలోచించవెందుకురా? దేవుడు మనకు 2 చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకటి తిననీకి, ఒకటి కడుక్కోవడానికి. ఒక చెయ్యి మన కోసం, ఇంకొక చెయ్యి పక్క వారికి సహాయం చేయడం కోసం. ఏరా నీ బతుకి ఎప్పుడు తొక్కేనా? వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేస్తారా? వాడు ఏమీ దిక్కులేని వాడా? చీచి. నిజంగా వీడు దిక్కు లేనివాడరా, కానీ ఇంత ప్రేమ ఉన్నాడా? పిల్లలు దేవుడు బొమ్మని గీసారా? మేడం, దేవుని బొమ్మ చేశా. ఏంటి తెల్ల పేపర్ ఇచ్చావు? దేవుడు కంటికి కనిపించాడు అని చెప్పిన కదా మేడం. పెన్ను, బుక్, యూనిఫామ్ విద్యార్థులకు ఆయుధం లాంటివి. ఇవి మీతో ఉంటేనే చాలా గౌరవం. ఓకే, సారీ సార్. ఇట్స్ ఓకే. బహుపది విలువలను కింది విలువల వద్ద కనుగొనండి. ఎక్స్ ఉన్న కాడ మనం 0 ఉంచాలి. చూడండి, ఇక్కడ స్క్వేర్ దేన్నైనా అందులో ఉంచుకోవాలి. ఓకేనా? అంటే ఎక్స్ ఉన్న విలువలని
ఎక్స్ ఉన్న కానీ మనం 0 పెట్టుకోవాలి. మిగతా అన్ని ప్లేస్లలో యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకేనా? 5 అంటే 5, మైనస్ అంటే మైనస్, స్క్వేర్ అంటే స్క్వేర్, దేని దానికే. బట్ ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం 0 పెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి చూడండి, మిగతా 4 లెక్కలు చేసుకొని రండి. ఓకేనా? ఇవి చేసుకొస్తే మీకు ఒక మంచి బహుమతి ఇవ్వబడును. ఓకే మహేష్, కమ్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఒక సిరాజుక్క లక్ష మెదలకు కదలిక. సో డోంట్ వేస్ట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాంటి పిచ్చి గీతలు గీయద్దు. ఓకేనా? ఓకే. ఎందుకురా అంత సంతోషంగా ఉన్నావు? ఈ బుక్ వాడిదేరా, రేపు కూడా వాడు మనతో పాటు దెబ్బలు తింటారా. మ్యాథ్స్ బుక్ లేదే, బహుశా స్కూల్లో పడిపోయింది కావచ్చు. బుక్ దొరకట్లేదే. అయినా నేను డిచ్చే కాడాను, టార్చ్ లైట్ కాదు, ట్రాన్స్ఫార్మర్. థింక్ చేసేదాన్ని సాధ్యమే. అయ్యో, 3 లెక్కలు వచ్చినాయి. ఇంకొక లెక్క ఎట్లా? ఎలిఫెంట్ పెద్దదా, యాంట్ పెద్దదా? ఎప్పుడు ఆ? పిల్లలు, నేను వచ్చే దారిలో క్షణంలో యాక్సిడెంట్ మిస్ అయింది. దీనమ్మ జీవితం జనాల్లో మిస్ అయింది. సెలవు. పిల్లలు, నిన్నటి హోంవర్క్ చేశారా అందరూ? ఓకే, కలెక్ట్ చేయమ్మా రమ్య. ఓకే పిల్లలు, మీరందరూ తప్పు చేశారు. ఒక మోహన్ దాస్ ఒకటే కరెక్ట్ చేశాడు. కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళండి. మోహన్ దాస్ ఒకటే క్లాస్లో ఉంటాడు. బయటికి వెళ్ళి అందరూ నిల్చోండి.
మోహన్ దాస్ వచ్చి బహుమతి తీసుకో. వద్దు సార్. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తాడు. అలాంటి మిమ్మల్ని నేను మోసం చేశాను. అసలు ఏమైందిరా మోహన్ దాస్, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నిన్న ఏమైందంటే, అయ్యో 3 లెక్కలు వచ్చినాయి, ఇంకొక లెక్క ఎట్లా? ఒక ఐడియా. నాని అన్నయ్య ఉన్నాడు కదా, అన్న ఈ లెక్క చెప్పవా? థ్యాంక్స్ అన్న. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ని, ఎల్ఫ్కి ఫ్రెండ్ని. థ్యాంక్స్ ఎందుకు? మీ ఉద్దేశం ప్రకారం అన్ని లెక్కలు నేనే చెప్పేస్తాను, కానీ నాని అన్నయ్య ఒక లెక్క చెప్పాడు కదా, కనుక ఈ బహుమతి తీసుకోవడానికి నాకు అర్హత లేదు. మోహన్ దాస్, నిన్ను శిక్షించడం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పని నీ నిజాయితీకి. నిన్ను చూస్తే గాంధీజీ నీ రూపంలో మళ్ళీ పుట్టాడనిపిస్తుంది. పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ గాంధీజీకి సెల్యూట్ కొట్టండి. నన్ను క్షమించు. నీ క్రమశిక్షను తెలుసుకోలేకపోయాను, నీ తెలివిని కనిపెట్టలేకపోయాను. ఐఎమ్ సారీ. ప్రేమ, సత్యం, నిజాయితీ ఉన్నతమైనవి. ఇవి కలిగి ఉంటే ఒక వ్యక్తికి ఉన్నతమైన స్థానాన్ని కలుగజేస్తాయి. Success. Yes. ఇది నా షాప్లోని కంపాక్స్. వీడికి ఎలా వచ్చింది? అయినా వీడి గ్రేటే. మనిషి అంటేనే ఆశావాది, విషవాది. మనిషికి ఉన్నంత ఆశ ఎవరికీ ఉండదు. మనిషి లోపల ఉన్నంత విషం ఏ జంతువుకు ఉండదు. మనిషికి జీవితంలో అనంతమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి, అనుభవించడానికి ఎంతకైనా తెగిస్తాడు. చివరికి ఎలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి వెనుకాడడు. కానీ చివరికి అవి అనుభవించేలోగానే మనిషి తన తుది శ్వాస విడుస్తాడు. అలా కాకుండా జీవితంలో మనిషి వెళ్ళే దారిలో నిజాయితీగా ముందుకు వెళ్తే మనం కోరుకున్నవి మన ముందుకు వస్తాయి.